హైదరాబాద్లో ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ టైఅప్ గల కంటి హాస్పిటల్ బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్. క్యాటరాక్ట్, రెటీనా, గ్లాకోమా, లాసిక్ చికిత్సలు చేయబడును. ఆగస్టు 12 అంటే ఈ నెల 12వ తారీఖున ఒక సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అయితే అది అసలు ఎక్కడ ఏర్పడబోతుంది, ఎవరెవరికి ఇబ్బందులు ఉంటాయి, ఏ రాసుల వారికి ప్రభావం ఉంటుంది, అసలు మన భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా, కనిపిస్తే ఏంటి పరిస్థితి, కనిపించకపోతే ఎలాంటి ప్రభావం పడుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్డ్గా మనం ఇప్పుడు ప్రముఖ పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారిని అడిగి వివరంగా తెలుసుకుందాం. గురుగారు నమస్తే. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చెప్పండి గురుగారు, అసలు ఎక్కడ ఏర్పడబోతుంది, ఏ సమయంలో ఏర్పడబోతుంది, దీనివల్ల ప్రభావం ఎలా ఉండబోతుంది, మన ఇండియాకి ఎలా ఉంటుంది, మిగతా దేశాలకు ఎలా ఉంటుంది, సేమ్ టైము ఒకవేళ మన ఇండియాకి ఏమీ లేదు, మన భారతదేశానికి లేదు అంటే ఇతర దేశాల్లో ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి మన భారతీయులకు ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తముగా ఆగస్టు 12వ తారీఖు రోజున కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడబోతుంది. ఈ యొక్క దీని ప్రభావం వలన కర్కాటక రాశిలో ఏర్పడుతున్నది కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే చాలామంది అనుకునేటువంటిది, అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే మన భారతదేశంలో కనిపిస్తుందా అని చెప్పి. కానీ మన భారతదేశంలో ఈ యొక్క గ్రహణము ఏర్పడట్లేదు, కనబడదు. ఎందుకంటే మన భారత కాలమానాన్ని గనక మనం తర్జుమా చేసుకుంటే 9 గంటల 24 నిమిషాల నుంచి మధ్యరాత్రి 1 గంట 46 నిమిషాల వరకు, పూర్తి మోక్షకాలం 2 గంటల 4 నిమిషాల వరకు మధ్యరాత్రి ఉంటుంది. కాబట్టి రాత్రిపూట సూర్యగ్రహణం మనకు ఏర్పడదు. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది నార్త్ అమెరికా, ఇప్పుడు మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఉన్నారు. నార్త్ అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో కెనడా, రష్యా, బ్రిటన్, అలాగే ఆస్ట్రియా, ప్యారిస్, అలాగే ఈ సంబంధించిన లండన్ నగరంలో, ఇంకా చెప్పాలి అంటే స్పెయిన్, మళ్ళీ మొరాకో, జర్మనీ లాంటి ప్రాంతాలలో కనిపిస్తుంది. ఉక్రెయిన్ మరియు రష్యా ప్రాంతంలో కూడా కనిపిస్తుంది. కాబట్టి అందుకనే దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. చాలామంది కొట్టిపారేసేటువంటిది ఏంటంటే ఈ సంబంధించినటువంటి ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏమీ ఉండదు, ప్రకాశంలో ఆకాశంలో ప్రతి సంవత్సరం జరిగే ఒక మామూలు చర్యనే ఇదంతా అని కూడా కొట్టిపారేస్తారు, మూఢనమ్మకాలు అని చెప్పి. మన భారతదేశంలో ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి విజ్ఞానవేత్తలు అంటుంటారు. కానీ వాస్తవానికి ఒక సంఘటన మనకు అందరికీ, మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ తెలిసిందేనమ్మా. రీసెంట్గా గమనిస్తే మొరాకో సుప్రీంకోర్టు అక్కడ పట్టుబడినటువంటి హంతకులు అందరినీ కూడాను ఒకేసారి మూకుమ్మడిగా రిలీజ్ చేసేసింది. చేసినప్పుడు వాళ్ళందరూ కూడా స్పెయిన్ కూడా ఆ యొక్క ప్రవేశ ద్వారాలు తెరవగానే 60,000 మంది స్పెయిన్ దేశంలో చొరబడ్డారు. ఇది ఎప్పుడు జరిగింది? గత వారం 10 రోజుల కిందటే కదా. మరి గ్రహణం ఏర్పడుతున్నటువంటి ముందు ఒక పక్షం రోజుల్లో, గ్రహణం తర్వాత మ్యాక్సిమం 6 నెలల వరకు లేదా కనీసం 3 నెలల వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావం వలన ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి మాస్ హెసిటేషన్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఏదో 100-200 చొరబడ్డారంటే అది వేరు విషయం. 60,000 మంది అని అంటే ఊహకందనటువంటి విషయం. ఇది ఒక పరిణామంగానే చెప్పవచ్చు, అద్భుతమైన పరిణామం. ఎందుకంటే 60,000 మంది ఒక దేశం నుంచి ఇంకో దేశంకి, అందున హంతకులు చొరబడి దేశాన్ని నాశనం చేస్తున్న అంతర్గత వ్యవస్థ మీద ఇబ్బందే కదమ్మా ఏ దేశానికైనా. కాబట్టి ఇటువంటివన్నీ గ్రహణం ముందు ఎందుకు జరగాలి? ఎప్పుడో రిలీజ్ చేయొచ్చు కదా. అంటే గ్రహణానికి ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి దుస్సంఘటనలకి లింక్ ఉంటుంది. అందుకని ఈ గ్రహణ ప్రభావం వలన ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క భూకంపాలు కానీ, సునామీలు కానీ, ఎక్కువ సంఖ్యలో జనములు మరణించడం కానీ, అలాగే తీవ్రవాద దుశ్చర్యలు కానీ చక్కగా ఎక్కువగా అవుతాయి. అంతేకాకుండా ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలైనటువంటి ఉక్రెయిన్, రష్యా, అలాగే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, ఈ 3 దేశాలలో ఎక్కువగా, ఈ 2 దేశాలు ఎక్కువగా యుద్ధం జరుగుతుంది. ప్రధానంగా ఆపుతూ చేస్తూ ఉన్నారు యుద్ధాన్ని అంతా కూడా. రష్యా, ఉక్రెయిన్లో కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా కానీ దుశ్చర్య రష్యా కానీ ఉక్రెయిన్ కానీ చేయవచ్చు. మళ్ళీ యుద్ధం భారీ ఎత్తున మొదలవ్వచ్చు. లేదా దైవ అనుగ్రహం ఉన్నప్పుడు వీళ్ళందరూ కూర్చొని చర్చించి శాంతి చర్చల్లో కూడా వాళ్ళు పాల్గొనవచ్చు. ఏదైనా మంచి చెడు జరగడానికి ఈ గ్రహణ ప్రభావం అనేటువంటి, అంటే ఏంటి గ్రహణం అనేటువంటిది అంటే ఏం సూచిస్తుంది అంటే ఒక సంబంధించినటువంటి చర్య అంతమై నూతన చర్య ప్రారంభం కావడానికి
నాంది పలుకుతుంది అని చెప్పి ఇప్పటివరకు జరిగినటువంటి దుస్సంఘటనలకి నాంది పలకడం, అది చర్య ఆపు చేసి కొత్తగానంటే శాంతి చర్చలు జరిగి చక్కగా వాళ్ళు కలిసిపోవచ్చు. లేదు, ఇప్పటి వరకు నిగురు కప్పిన నిప్పులా ఉన్నటువంటి ప్రభావము ఒక్క ఉదుటిన పెళ్ళుబికి యుద్ధ వాతావరణం ఉండవచ్చు. దీనికి మన భారతదేశం కూడా ఏమీ ఎగ్జంప్షన్ కాదు. ఎందుకనంటే గమనించుకున్నట్లయితే మాస్ హెసిటేషన్ అనేటువంటిది ఈ యొక్క సంబంధించింది చూసాం భారతదేశంలో, ఢిల్లీ వ్యాప్తంగా. మరి ఈ గ్రహణం ఏర్పడుతున్న కొన్ని రోజుల ముందనగా ఇవన్నీ ఎందుకు నిరసనలు, పెద్ద మొత్తంలో విద్యార్థులు బయటికి వచ్చి ఇవన్నీ కూడా జరగడం అనేటువంటిది సాధారణ విషయం కాదు కదమ్మా. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అందున ఈ కర్కాటక రాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం వలన 12 రాశుల వారికి కూడాను కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, కొన్ని మంచి పరిస్థితులు అనేటువంటివి ఉంటాయని చెప్పవచ్చమ్మా. మరి వేరే దేశాల్లో ఉన్నటువంటి మా తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి గురువుగారు? వాళ్ళు పాటించాలనా నియమాలు, నిబంధనలు? ప్రధానంగా ఇక వేరే దేశాల్లో ఉన్న వాళ్ళైతే ఇప్పుడు మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కువగా నార్త్ అమెరికాలో ఉన్నారు. కాబట్టి ఈ నార్త్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ప్రదేశాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏర్పడుతుంది. కెనడాలో కూడా కొన్ని ప్రభావాలు ఏర్పడుతున్నాయి. వాటిని సమయంతో సహా మనం తెలియచేద్దామమ్మా. ఎందుకంటే ఆ నార్త్ అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి గ్రహణం ఏ సమయం నుంచి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు అంతమవుతుంది, ప్రధానంగా ఆ సమయంలో పట్టు విడుపు స్నానాలు అనేటువంటివి అక్కడి వాళ్ళు చేయాలి. అలాగే అక్కడ దేవాలయాలు ఆ సమయంలో మూసివేయబడతాయి. ప్రధానంగా పెద్దలకి, పిల్లలకి మరియు గర్భవతులకి ఆహార నియమాలు ఏమీ పాటించాల్సిన పని లేదు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆ సమయంలో భోజనం చేయకపోవడమే మంచిది. ప్రధానంగా మధ్యాహ్న సమయంలో కొన్ని చోట్ల, ఉదయం సమయంలో కొన్ని చోట్ల ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం వలన శ్రాద్ధాది కార్యక్రమాలు పెట్టుకునేటువంటి వాళ్ళు మధ్యాహ్నం కనుక ఉండేటట్టయితే మరుసటి గ్రహణం అయిపోయిన తర్వాత పెట్టుకోవాలి. ఉదయం పూట గ్రహణం వచ్చినటువంటి వాళ్ళు ఎలాగో 11 తర్వాత గ్రహణం పోతుంది కాబట్టి అప్పుడు శ్రాద్ధాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే పట్టు విడుపు స్నానాలు అనేటువంటివి చేయాలి. ఈ యొక్క సమయంలో మనం ఇప్పుడు చెప్పబోతుంటాం సమయం, ఆ సమయంలో ప్రధానంగా ఈ యొక్క ఇష్టదేవత ఆరాధన, లలితా సహస్రనామం, శివ సహస్రనామం, విష్ణు సహస్రనామం, లేదా ఎవరైనా గురువుగారు ఇచ్చినటువంటి మంత్రోపదేశం ఉంటే ఆ మంత్రోపదేశాన్ని జపించుకోవచ్చు. తదనంతరం ఆ యొక్క ఇంట్లో నిల్వ ఉంచినటువంటి పదార్థాల్లో నీటిలో దర్భపుల్లలు లేదా గరికపోచలు ఉంచి ఆ యొక్క మొత్తం ఇంటి కిటికీలు కానీ అన్నీ కూడా మూసివేయబడితే గ్రహణ ప్రభావంలో ఏమవుతుందనంటే ప్రధానంగా అంతరిక్షం నుంచి విశేషముగా కొన్ని విషవాయువులు భూమి మీద ప్రసరిస్తాయి. అది ఇంట్లోకి రాకుండా ఉండాలనే పూర్వకాలంలో అన్నీ మూసేసేవాళ్ళు. దేవాలయాలు ఎందుకు మూసేవాళ్ళు అంటే విగ్రహాలు చెడిపోతాయని చెప్పి, విగ్రహాల్లో పగుళ్ళు వస్తాయి ఆ విషవాయువులకి, అందుకని మూసివేస్తారు. ఇదేమీ మూఢనమ్మకం కాదమ్మా. తర్వాత ఎందుకు దేవాలయాల్ని, ఇంటిని శుభ్రపరచుకోవడం సైన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న పేరుకుపోయినటువంటి విషవాయువులంతా కూడా తొలగిపోతాయని చెప్పి. అంత అయిన తర్వాత ధూపం ఎందుకు వేస్తారు? ధూపం వల్ల గోడలకు పట్టుకున్న విషవాయువులు వెళ్ళిపోతాయని. ఈ విధంగా మన సైన్స్లో, మన ఆచార వ్యవహారాల్లో సైన్స్ దాగి ఉంది. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం అనేటువంటిది ఆచారంగా వస్తుంది. తదనంతరం మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఎవరైతే ఈ చెప్పినటువంటి రాశుల్లో మనకు నార్త్ అమెరికా, ఇప్పుడు మనం టైమింగ్స్ చెప్పబోతాము. ఈ నార్త్ అమెరికాలో, కెనడాలో, రష్యా మరియు ప్యారిస్లో, అలాగే లండన్ నగరంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సంబంధించినటువంటి విడుపు స్నానం అయిన తర్వాత తెల్లవారి దగ్గరలోని శివాలయానికి కానీ ఏదైనా దేవాలయానికి చేరుకొని అర్చనాభిషేకాదులు జరిపించి సూర్యబింబము, సర్పబింబము, గోధుమలు, బియ్యము మరియు ఈ సంబంధించినటువంటి ఉలువలు, మినుములు దానము చేస్తే చాలా మంచిదమ్మా. ఆ గ్రహణ దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది. బ్రాహ్మణుడికి స్వయం పగదానం చేస్తే ఇంకా మంచిది. కాబట్టి ఇక సంబంధించినటువంటి ఏ ప్రాంతంలో, నార్త్ అమెరికా మరియు కెనడాలో ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఈ గ్రహణ ప్రభావం కనిపిస్తుంది విజిబుల్గా అనేటువంటిది తెలియజేస్తాను. ఆ సమయానికి నియమాన్ని పాటిస్తే చాలు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క 12వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావము కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో ఉంది కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ ప్రభావం ఉంటుంది. కావున ఈ రాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణార్థమై కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రములో ఈ యొక్క గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు, కుజగ్రహ ప్రభావం వలన విద్యలో, ఉద్యోగంలో, దాంపత్య విషయంలో, సంతాన విషయంలో, వివాహ విషయంలో, రాణి బాకీలు, అలాగే రుణ బాధల విషయంలో, కోర్టు సమస్యలు, శత్రు సమస్యలు, సంతాన పరంగా ముఖ్యంగా సమస్యలు, కాలసర్పదోష నివారణ, ఇవన్నీ కూడా సంబంధించినటువంటి కుజగ్రహ ప్రభావంలో జరుగుతాయి. కాలసర్పదోషాలు, సర్పదోషాలు. కుజునికి అధిష్టాన క్షేత్రమైనటువంటి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఈ చెప్పినటువంటి దోషాల నివారణకి ఆయా దోష నివారణ పూజలు, హోమాలు, అలాగే ప్రస్తుతం శని వక్రీకరించినటువంటి కారణం చేత 12 రాశుల వారికి కూడాను సమస్యాత్మకంగా ఉంది కాబట్టి శని దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి పూజ చేసిన కరంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు
12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. రైట్ గురుగారు, ఇప్పుడు టైమింగ్స్ చెప్తానన్నారు కదా, టైమింగ్స్ చెప్పండి ఒకసారి. ప్రధానంగా యుఎస్ఏలో కనుక చూసుకుంటే అలస్కా ఉదయం 7:36 AM నుంచి 9:09 AM వరకు, బ్యాంగో మైనే 12:54 PM నుంచి 2:49 PM వరకు, బోస్టన్ 1:01 PM నుంచి 2:46 PM వరకు, డెట్రాయిట్ మిచిగాన్ 1:03 PM నుంచి 2:08 PM వరకు, న్యూయార్క్ 1:07 PM నుంచి 2:38 PM వరకు, ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియా 1:11 PM నుంచి 2:35 PM వరకు, పోర్ట్లాండ్ 1:17 PM నుంచి 2:27 PM, ఎడ్మంటన్ కెనడా 1:58 PM నుంచి 3:58 PM వరకు, లండన్ యూకే 6:17 PM నుంచి 8:06 PM వరకు, మాంట్రియల్ కెనడా 12:50 PM నుంచి 2:38 PM వరకు, సెయింట్ జాన్స్ కెనడా 2:28 PM నుంచి 4:37 PM వరకు, టొరంటో కెనడా 12:55 PM నుంచి 2:23 PM వరకు, విన్నిపెగ్ కెనడా 11:25 PM నుంచి 12:45 PM వరకు, వాషింగ్టన్ DC 1:17 PM నుంచి 2:27 PM వరకు, న్యూయార్క్ నగరంలో 1:07 PM నుంచి 2:38 PM వరకు ఈ యొక్క సంబంధించినటువంటి గ్రహణ సమయం అనేటువంటిది ప్రారంభము మరియు సమాప్తం ఉండేటువంటి సమయం. కాబట్టి ఈ సమయంలో పట్టు విడుపు స్నానాలు అలాగే సంబంధించి పూజ ఆరాధన నియమాలు పాటించవచ్చమ్మా. గురుగారు, నాకు చిన్న డౌటు, అంటే గ్రహణం అనే వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు గ్రహణం సమయంలో, గ్రహణం నడుస్తున్న సమయంలో, అది ఏ గ్రహణం, చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలు కూడా ఒక్కోసారి 4ంటికి 5ంటికి స్టార్ట్ అయిపోతాయి. అవును. సూర్యగ్రహణాలు ఉదయంలో ఏ టైంలో అయినా స్టార్ట్ అవుతాయి, తెలియదు మనకి డేలో. సో అలాంటప్పుడు ఎవరైనా చనిపోతే చనిపోయిన వాళ్ళకి ఆ దహన సంస్కారాలు, ఆ కార్యక్రమాలు అలాంటివి చేయొచ్చా, చేయకూడదా? గ్రహణం అయిన తర్వాత చేయవచ్చునమ్మా, తప్పులేదు. గ్రహణ సమయంలో జన్మించిన అది దోషమే. కాబట్టి ఈ గ్రహణ దోష నివారణకి సంబంధించి సినివాలి పూజలు అనేటువంటివి చేయిస్తారు. హోమం అనేటువంటిది ఉంటుంది గ్రహణ సందర్భంగా. వర్జము దుర్ముహూర్తంలో జన్మించిన, ఇటువంటి గ్రహణ సమయంలో జన్మించిన అది దోషప్రదముగా భావిస్తారు. కాబట్టి దానికి సంబంధించినటువంటిది జాతాశౌచము మృతాశౌచములో భాగంగా ఈ యొక్క పూజా హోమాది కార్యక్రమాలు అనేటువంటివి చక్కటి శాస్త్రీయమైనటువంటి పండితుల చేత చేయించుకోవాలి. గ్రహణ సమయంలో మరణించడం అనేటువంటిది దోషప్రదం కాబట్టి తదనంతరం ఆ యొక్క సంబంధించినటువంటి గృహాన్ని కొన్ని నెలల పాటు విసర్జించడం అనేటువంటిది ఆ భాగంగా ఏర్పడుతుందమ్మా. మరి ఎవరికైనా హెల్త్ బాగాలేదు గురువుగారు, సపోజ్ ఏ యాక్సిడెంట్ లాంటిదో అయ్యిందనుకోండి, వాళ్ళకి ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి గ్రహణం అని లేకపోతే చేయకూడదు, దుర్ముహూర్తం అని చూస్తూ కూర్చుంటే వీళ్ళ ప్రాణాలే పోతాయేమో గురువుగారు. అంటే సాధారణంగా మనకు పౌర్ణమి అమావాస్య సందర్భించినటువంటి దాంట్లో మన శరీరం ఏంటంటే సైన్స్ ప్రకారం చూసుకున్న ఎక్కువగా 70-80% నీరే ఉంటుందమ్మా. అంటే ద్రవము రక్తము రూపంలో ఉంటుంది. ఇటువంటి సమయంలో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల పౌర్ణమి నాడు ఆపరేషన్స్ చేయరు, ఎక్కువ బ్లడ్ వెళ్ళిపోతుంది. ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు చేసేటువంటిది ఏంటనంటే బ్లడ్ అనేది ఎక్కువగా పోకుండా ఆపరేషన్ చేయాలి అప్పుడే. అందుకనే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి అష్టమి తిథి నుంచి, శుక్లపక్ష అష్టమి తిథి నుంచి బహుళపక్ష అష్టమి వరకు కూడా చంద్రుడు చాలా బలంగా ఉంటాడు. అందుకని ఎక్కువగా బ్లడ్ ఫ్లో అనేటువంటి వాటర్ ఫ్లో ఎక్కువగా ఆకర్షిస్తాడు. అందుకనే ఉంటుంది. అమావాస్య సందర్భంగా తక్కువగానే ఉంటుంది, చేసుకోవచ్చునమ్మా. కాకపోతే గ్రహణ సమయంలో ఎమర్జెన్సీ అంటే ఇంకా తప్పదు, ఎందుకంటే ఆరోగ్యానికి మించినటువంటిది ఇంకేమీ లేదు. ఇలా చెప్పుకుంటూ కూర్చుంటుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి చేసుకోవచ్చునమ్మా, తప్పేమీ లేదు. సో ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అయితే పాటిస్తే మంచిది. పాటించాలి కూడా, ఎందుకంటే మన నార్త్ అమెరికాలో చెప్పిన టైమింగ్స్ లో ఏర్పడుతుంది. మన భారతదేశంలో ఆచార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ చెప్పిన రాశిలో వాళ్ళకి మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అయితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయనంటే చాలా మంది ఏంటంటే శాస్త్రంలో భయపెడుతున్నారు అని అంటారు. ఏమీ భయపడాల్సిన పని లేదమ్మా, జాగ్రత్త కోసం చెప్తున్నారు అనుకో. అంటే ఏమవుతుందనంటే పెనం మించి పొయ్యిలో పడ్డట్టు కాదమ్మా. ఇప్పుడు మీకు చెప్పాలంటే ఈ గ్రహణ ప్రభావం వలన ఇప్పుడు మనకు కర్కాటక రాశిలో ఏర్పడుతుంది ఆశ్లేష నక్షత్రం. కాబట్టి ఆయా ప్రాంతంలో అనగా ఇప్పుడు ఏదైతే మనం చెప్పినటువంటి టైమింగ్స్ ఉన్న ప్రదేశాలు ఉన్నాయో ఆయా దేశాల్లో ఆశ్లేష రేవతి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చూడకూడదు, ఈ చెప్పిన రాశిలో వాళ్ళు చూడకూడదు. ఓకే, ప్రధానంగా ఆశ్లేష రేవతి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి దోషప్రదము. అయితే ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా దీన్ని నమ్ముతారు, పాటిస్తారు. కాబట్టి అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటిదే, ఎంతోమంది వాళ్ళ యొక్క అనుభవం అయితే తప్ప తెలియదు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, సహజంగా వ్యాపారస్తులు ఉంటారు. ఈ చెప్పిన రాశుల్లో ఏదైనా ఒక రాశి వాళ్ళకి బాగోలేదని చెప్పినప్పుడు వాళ్ళ వ్యాపార వ్యవహారాల్లో సాధారణంగా ఎప్పుడైనా 50 రూపాయలు నష్టం వచ్చే రోజు ఉందనుకోండి,
ఈ యొక్క గ్రహణ ప్రభావంలో 2-3 నెలల వరకు 50 నుంచి 75 రూపాయల నష్టం వస్తుంది. అంటే కొద్దిగా అధికంగా ఉంటుంది. దెబ్బ తగిలే అవకాశం ఉంది, చిన్న దెబ్బ. లేదా ఒక వ్యక్తి చేత మాటలు పడడం అనేటువంటిది సహజంగా ఉన్నదనుకోండి. ఈ గ్రహణ ప్రభావంలో ఆ రాశిలో జన్మించిన వాళ్ళకి పలువురితో ఎక్కువగా మాటలు పడడం, అవమానాలు ఎక్కువ అవడం, చిన్నదానికంటే కొద్దిగా ఎక్కువగా అవుతుంది. దీని ప్రభావము ఒక 3 నెలల వరకు దీని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి దేవతానుగ్రహాన్ని పొందితే ఆ దోషం తొలగిపోతుందమ్మా, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందుకనే కదా దగ్గరలోని ఈ చెప్పిన రాశి వాళ్ళు మన భారతదేశంలో కనిపించకపోయినా ఈ మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉంటారో మన భారతదేశంలో ఉన్న వాళ్ళైనా కానీ ఈ యొక్క 13వ తారీఖు రోజున చక్కగా దేవాలయానికి చేరుకొని చక్కగా ఈశ్వరునికి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఈశ్వరునికి అభిషేకము అర్చన జరిపించుకోండి. చాలు, సకల దోషాలు తొలగిపోతాయి. ఇంకా ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లేదండి ఇంకా చెప్పాలి అని అంటే ఈ యొక్క రాత్రి 9:24 నిమిషాల నుంచి మధ్యరాత్రి 1:46 మ్యాక్సిమం 2:4 వరకు ఉంది కదా. ఈ సమయంలో నిద్రపోకుండా కూర్చొని ఇష్టదేవతా మంత్రాన్ని ఇక్కడ కూడా జపం చేసుకుంటే ఒకసారి మంత్రం జపిస్తే 1000 సార్లు జపం చేసిన ఫలితం కలుగుతుంది. ఆ సమయానికి ఈ సమయం మనకు తర్జుమవుతుంది. అక్కడ గ్రహణం ఏర్పడే సమయం మనకు రాత్రి కాబట్టి ఈ సమయానికి మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటే సరిపోతుంది. లేదు ఇంకా చెప్పాలి అని అంటే ఇంకా మంత్రపూర్వకంగా చేయించుకోవాలంటే కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఈ చెప్పినటువంటి రాశుల వాళ్ళకి మన పీఠం ఆధ్వర్యంలో ఎలాగో జరుగుతున్నాయి. 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.